మన ఇంటినే, మన జీవితాన్నే ఆత్మీయంగా ఒక కోటలా ఎలా మార్చుకోవాలో, దానికి కావలసిన 4 కీలక సూత్రాల గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మనలో చాలామందికి ఎదురయ్యే ప్రశ్న ఇది. విశ్వాసులుగా ఉన్నప్పటికీ మన జీవితాల్లో, ఇళ్లల్లో ప్రశాంతతెందుకుండట్లేదు? సాతాను మనింట్లోకి అడుగు కూడా పెట్టలేని విధంగా ఒక బలమైన కంచెవేయడం సాధ్యమేనా? అవును, సాధ్యమే. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన ఇళ్లల్లో అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత శత్రువు ఎందుకు అంత తీవ్రంగా దాడి చేస్తున్నాడో చూద్దాం. దానికి పరిష్కారంగా ఒక రాజువాడిన అద్భుతమైన ప్లాన్ గురించి తెలుసుకుని దాన్ని 4 మెట్లుగా మన జీవితాలకు అన్వయించుకుందాం. చివరిగా ఎవరూ ఛేదించలేని జీవితాన్ని ఎలా జీవించవచ్చో చూద్దాం. ఒక్కసారి మన చుట్టూ ఉన్న కుటుంబాల్ని గమనిస్తే చాలు, ఎక్కడ చూసినా ఏదో ఒక గందరగోళం, నెమ్మదిలేనితనం. ఇది కేవలం బయట ప్రపంచంలోనే కాదు, మన ఇళ్లలోకి, మన జీవితాల్లోకి కూడా వచ్చేసింది. ఈ అశాంతి వెనుక ఒక పెద్ద ఆత్మీయ పోరాటమే జరుగుతోంది. అయితే ఈ పోరాటం ఈ మధ్యకాలంలో ఎందుకు ఇంత తీవ్రంగా మారింది? దీని వెనక ఉన్న అసలు కారణం ఏంతో తెలుసుకోవాలంటే మనం వాక్యంలోకి వెళ్ళాలి. చూసారా, వాక్యం ఎంత స్పష్టంగా చెబుతోందో? అపవాదికి తెలుసు తన సమయమైపోవచ్చని. అందుకే వాడు బహుక్రోధముతో, అంటే తీవ్రమైన కోపంతో చివరి ప్రయత్నంగా దాడులు చేస్తున్నాడు. ఈ విషయం మనల్ని మరింత జాగ్రత్తగా ఉండేలా చేయాలి. మరి ఇంతటి బలమైన శత్రువుని ఎదుర్కోటమెలా? భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేల సంవత్సరాల క్రితమే ఒక రాజు ఉపయోగించిన ఒక పక్కా ప్లాన్ మనకు బైబిల్లో ఉంది. ఆ వ్యూహాన్ని మనం ఈరోజు కూడా ఉపయోగించుకోవచ్చు. హిజ్కియా రాజు చేసింది అసాధ్యమనిపించే పని. లక్షల సైన్యం చుట్టుముట్టినా అతను కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకుని తన నగరాన్ని కాపాడుకున్నాడు. అతను తీసుకున్న ఆ చర్యలే ఈరోజు మన ఆత్మీయ జీవితాల్ని కాపాడుకోవడానికి ఒక పర్ఫెక్ట్ బ్లూప్రింట్ లాంటివి. హిజ్కియా ప్లాన్ను మనమొక 4 సింపుల్ స్టెప్స్గా విడగొట్టొచ్చు. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే మన జీవితం చుట్టూ శత్రువు ఛేదించలేని ఒక బలమైన ఆత్మీయ కోటను మనం నిర్మించుకోవచ్చు. సరే, మరి ఆ 4 అద్భుతమైన మెట్లేంటో చూసేద్దామా? శత్రువుకి నీళ్లందకుండా చేయడం, పడిపోయిన గోడల్ని బాగుచేయడం, ఉన్న గోడల్ని ఇంకా ఎత్తుగా కట్టడం, ఇంకా బయట మరో కొత్త గోడను నిర్మించడం. వినడానికి సింపుల్గా ఉన్నా ఇవి చాలా శక్తివంతమైనవి. ఒక్కో దాని గురించి ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి పని, శత్రువుకి బలాన్నిచ్చే దారుల్ని మూసేయడం. హిజ్కియా ఏం చేశాడంటే నగరం బయట ఉన్న నీటి ఊటలన్నిటినీ పూడ్చిపెట్టాడు. నీళ్లు లేకపోతే సైన్యం బతకలేదు గదా? అలాగే ఆత్మీయంగా మన జీవితంలో పాపానికి అవకాశమిచ్చే ప్రతి ద్వారాన్ని మూసివెయ్యాలి. మరి మన జీవితంలో ఆ నీటి ఊటలు ఏంటి? వాక్యం ప్రకారం మనం చెప్పే అబద్ధాలు, మనసులో ఉంచుకొనే కోపం, దొంగతనం, నోటినుంచి వచ్చే చెడ్డమాటలు, ఇవన్నీ సాతాను మన జీవితంలో బలంగా ఉండటానికి నీళ్లలా పనిచేస్తాయి. వీటిని ఆపేయడమే మనం తీసుకోవలసిన మొదటి రక్షణ చర్య. రెండవది పునరుద్ధరణ. హిజ్కియా నీటి ఓటల్ని ఆపడమే కాదు, నగరగోడ ఎక్కడెక్కడైతే పడిపోయిందో ఆ భాగాలన్నిటినీ మరమ్మత్తు చేశాడు. మన జీవితంలో కూడా అంతే. విశ్వాసంలో బలహీనపడడం, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం లాంటివి మన ఆత్మీయ గోడలో ఏర్పడిన పగుళ్లు లాంటివి. వాటిని వెంటనే బాగుచేసుకోవాలి. మరి ఆ పగుళ్లను బాగుచేయడం ఎలా? దానికి ఒకే ఒక్క మార్గం, నిజమైన పశ్చాత్తాపం. దావీదురాజులా మన తప్పుల్నొప్పుకుని దేవునివైపు తిరిగినప్పుడు పడిపోయిన మన ఆత్మీయ పునాదులు మళ్లీ బలంగా కట్టబడతాయి. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. హిజ్కియా కేవలం పాతగోడను బాగుచేసి వదిలేయలేదు, దాన్ని ముందుకంటే ఇంకా ఎత్తుగా కట్టించాడు. అంటే కేవలం మనల్ని మనం సరిదిద్దుకుంటే సరిపోదు, మన ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి. ఇది మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడం లాంటిది. గంటసేపు ప్రార్థించేవాళ్ళం, గంటన్నర ప్రార్థించడం, పైపైన కాకుండా లోతైన విశ్వాసాన్ని పెంచుకోవడం, 30 అంతలుగా ఫలించే స్థాయి నుంచి 60 అంతలు, 100 అంతలుగా ఫలించడానికి ప్రయత్నించడం. మన గోడ ఎంత ఎత్తుగా ఉంటే శత్రువు దాన్ని దాకడం అంత కష్టం. ఇక చివరిగా, అన్నిటికంటే ముఖ్యమైనది, హిజ్కియా ఒక గోడతో సంతృప్తిపడలేదు. డబుల్ ప్రొటెక్షన్ కోసం దాని బయట మరో కొత్త గోడను కట్టించాడు. ఈ సూత్రం ముఖ్యంగా కుటుంబాలకు చాలా అవసరం. మరి ఆ రెండో గోడ ఏంటి? ఆ బయటి గోడ మరెవ్వరో కాదు, మన పిల్లలు, మన తర్వాతి తరం. మన పిల్లల్ని విశ్వాసములో, దేవుని భయములో పెంచినప్పుడు
వాళ్ళు మన ఇంటికి, మన కుటుంబానికి ఒక అదనపు ఆత్మీయ కవచంలా మారతారు. ఇది మనకు రెండవ అత్యంత శక్తివంతమైన రక్షణగోడ. కాబట్టి ఈ 4 శక్తివంతమైన సూత్రాలను, అంటే పాపపు ఊటలను ఆపడం, పడిన గోడల్ని బాగుచేయడం, గోడల్ని ఎత్తుగా కట్టడం, బయట మరో గోడను నిర్మించడం, వీటన్నిటినీ కలిపితే మన జీవితం ఎలా మారుతుంది? చూడండి, ఈ ప్లానంత అద్భుతంగా ఉందో. మనం చురుకుగా ఉండి పాపానికి దారులు మూసేసి పశ్చాత్తాపంతో మనల్ని మనం సరిచేసుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ మన కుటుంబాన్ని కాపాడుకుంటే మనం ఒక సురక్షితమైన పటిష్టమైన జీవితాన్ని నిర్మించుకోగలుగుతాం. అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సిన సత్యం ఇదే: మన జీవితంలో శత్రువు దాహం తీర్చుకోవడానికి ఎలాంటి పాపపు ఊటలు లేనప్పుడు, మన రక్షణ గోడలు బలంగా, ఎత్తుగా 2 పొరలుగా ఉన్నప్పుడు వాడు లోపలికి రావడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. మన ఇల్లు వాడికి ప్రవేశం లేని కోటగా మారిపోతుంది. ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. ఈ 4 గోడల్లో పాపానికి దార్లు మూయడంలోనా, పడిపోయిన దాన్ని బాగుచేసుకోవడంలోనా, ఇంకా ఎత్తుకు ఎదగడంలోనా, లేక కుటుంబాన్ని కాపాడటంలోనా? ఈరోజు మనం దేనిమీద ఎక్కువ దృష్టి పెట్టాలి? ఇలాంటి మరిన్ని లోతైన ఆత్మీయ సత్యాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను అనుసరించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.